సో ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మీరు శ్రీశైలం వచ్చి వెళ్ళిపోయినా కానీ ఇక్కడ దర్శించుకోకపోతే మీరు శ్రీశైలం వచ్చినట్టు కాదు అని అర్థం. ఇప్పుడు శ్రీశైలం సాక్షి గణపతి దేవాలయం కోసం తెలుసుకుందాం. సాక్షి గణపతి దేవాలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం మల్లికార్జున ఆలయం మరియు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ఆనకట్ట మధ్యలో అయితే ఉంది. ఈ ఆలయం శ్రీశైలం సందర్శించడానికి మరొక ప్రసిద్ధి ప్రదేశమైన శిఖరం మార్గంలో అయితే వస్తుంది. ఆలయానికి వచ్చే యాత్రికులు పేర్లను రికార్డ్ చేస్తున్నట్లుగా ఎడమ చేతిలో పుస్తకాన్ని, కుడి చేతిలో స్టైలస్ను పట్టుకుని ఉన్న లార్డ్ యొక్క నల్లని విగ్రహం చూపబడుతుంది. నిర్మాణం ప్రకారం సాక్షి గణపతి దేవాలయం చిన్న దేవాలయం. దీని వెలుపల గోడలు వివిధ శిల్పాలతో చెక్కబడ్డాయి. రాక్షసుడిని ఓడించిన గణేశుడు మరియు శివుడు గౌరవించే వినాయకుడి విగ్రహాలను చూడవచ్చు. ఒక భక్తుడు సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించకపోతే శ్రీశైలం సందర్శనం నమోదు చేయబడదు అని నమ్ముతారు. ఈ